మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. అలాగే ఈ లైవ్లో అందుబాటులోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దైవజనురాలికి, ముఖ్యంగా దేవాది దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు చెప్తున్నాను. మనం ఇలా కూడుకొని సెమినార్ హాల్లో ఇలా మనందరం ఏర్పాటు చేయబడి ఎన్నో రోజులుగా మనం అయితే ఇక్కడ కూడుకుంటున్నాము, దేవుని మాటలు వింటున్నాము, దేవుని దగ్గర దేవుని పాదాల చెంత ఎన్నో విషయాల కోసం ప్రార్థిస్తున్నాము, అనేక విషయాల గురించి సమాధానం కూడా పొందుకున్నాం. ఎంతమందికి విశ్వాసం ఉందండి మనం చేసిన ప్రార్థన ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేశాడని? అలా భావిస్తున్న వారందరూ పెద్దగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మనం చూసుకుంటే సెమినార్ హాల్ నూతనంగా మరలా ప్రారంభించబడింది, విస్తరించబడింది. ఈ విధంగానే నా దేవుని చిత్తమై మన తండ్రి సన్నిధి పరిచర్యలు కూడా దేశ విదేశాల్లో విస్తరించునుగాక. ఆమేన్. ఏ మాత్రం కూడా సమయాన్ని వ్యర్థపరుచుకోక వాక్య ధ్యానంలోకి వెళ్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. కృపగల దేవా, నీకు వందనాలు దేవా. ఈ సమయాన నాయన మమ్మల్ని అందరినీ ఈ విధంగా సమకూర్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. నీ కృపలో దేవా, నీ దయలో నాయన, నీ అనాది సంకల్పం చొప్పున తండ్రి మమ్మల్ని అందరినీ నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఏ అర్హత యోగ్యత లేని నన్ను ప్రభువా నీ కృపలో నిలవబెట్టి నాయన నీ మాటలు ప్రకటించుటకు తండ్రి నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దేవా, యోగ్యత లేని నన్ను, అర్హత లేని నన్ను ప్రభువా నిలవబెట్టింది నువ్వే గనుక ప్రభువా దేవా, నీవే నన్ను స్వాధీనపరుచుకొని నీ బిడ్డలందరితో ప్రభువా ఏ మాటలైతే అవసరమై ఉన్నవో ఆ మాటలు మాత్రమే తండ్రి నీవే మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. మనమైతే యోహాను సువార్త ఈ మాటను చదువుకున్నాము. 12వ అధ్యాయం 9వ వచనంలో మనం ఇద్దరు వ్యక్తులను మనం చూస్తాం. ఒకరేమో యేసు, ఇంకొకరేమో లాజరు.